హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా మంది అక్క ఇంటర్వ్యూ కాల్సే రావట్లేదు మాకు. దానికోసం ఏదైనా ట్రిక్ చెప్పు అంటే నేను రీసెంట్ వీడియోలో మీకు చెప్పాను. కొద్ది రోజులు ఆగండి నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను అనేసి. సో ఈరోజు ఆ ట్రిక్స్ అవన్నీ తెలుసుకొని నేను కూడా మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ఈరోజు నేను ఏదైతే డిస్కస్ చేస్తానో అది మీరు ఎగ్జిక్యూషన్‌లో పెట్టాలి. ఓకే. ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూషన్ చేస్తారో డెఫినిట్‌గా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ నోట్‌ప్యాడ్. సో ఈరోజు నేను ఏది డిస్కస్ చేస్తున్నానో అది మీకోసమే. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి. డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే నౌకరీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. రోజు చెప్పే నౌకరీ ప్రొఫైల్ కాదు. నౌకరీ ప్రొఫైల్ గురించి డిఫరెంట్‌గా చెప్తాను ఈరోజు నేను. అండ్ లింక్డ్ఇన్ సెర్చ్ క్వైరీస్, కొన్ని లింక్డ్ఇన్ డిఫరెంట్ సెర్చింగ్ క్వైరీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. హౌ టు గెట్ రిఫరల్స్ ఎలా అడగాలి ఏంటి అనేసి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ హెచ్ఆర్ డేటా మాత్రమే, నాట్ ఫోన్ నెంబర్స్. నేను ట్రై చేసా, దొరకలేదు నాకు. హెచ్ఆర్ డేటా అండ్ రియల్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏంటివి, ఆ ఇంటర్వ్యూ కాల్స్ ఎలా తెలుసుకోవాలి. ఓకే. ఇంతవరకు మనం డిస్కస్ చేసుకుందాం. రెజ్యూమ్ క్రియేషన్ గురించి అక్క అంటే నేను అల్టిమేట్ రెజ్యూమ్ క్రియేషన్ గురించి నేను మీకు ఏటీఎస్ రెజ్యూమే అనేసి ఒక వీడియోలో చెప్పా. ఆ రెజ్యూమే ప్రిపరేషన్ చాలా వరకు సరిపోతుంది. అది ప్రిపేర్ చేసుకొని ఉండండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము నౌకరీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. నౌకరీ ప్రొఫైల్ అండ్ నేను నౌకరీ గురించి కూడా ఒక వీడియో చేశా. ఫస్ట్ మీరు అలా క్రియేట్ చేసుకోండి. అందరూ చెప్పినట్లు నేను చెప్పలేదు మీకు. హెచ్ఆర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా కనుక్కొని ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటే మనకి కాల్స్ వస్తాయని నేను ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకొని రాసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలానే మీరు కూడా ఈ రెండు ప్రిపేర్ చేసుకొని ఉండండి అంతే. ఓకేనా. ఈ రెండు ప్రిపేర్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఆ థింగ్సే కాకుండా నౌకరీలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను వినండి. మీ దగ్గర ఏముంటుంది, ఫస్ట్ నౌకరీలో ఒక్క ప్రొఫైలే ఉంటుందంట. ఓకే. ఒక ఫ్రెషర్ కి కావచ్చు, ఒక స్టూడెంట్ అయినా సరే ఒక్క నౌకరీ ప్రొఫైలే ఉంటది. అండ్ ఆ ఒక్క నౌకరీ ప్రొఫైల్ నుంచే మనం తప్పు చేసేది ఎక్కడ అంటే ప్రీఫర్డ్ లొకేషన్స్. ఒక్కటే ప్రొఫైల్లో ప్రీఫర్డ్ లొకేషన్స్ ఏం చేస్తామంటే చాలా పెట్టేస్తాం. ఓకే. హైదరాబాద్ అని పెడతాం, బెంగళూరు అని పెడతాం. హైదరాబాద్, బెంగళూరు అనుకోండి సపోజ్. ఇలా మెన్షన్ చేస్తాం కదా. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. యాక్చువల్ గా ఏం చేయాలంటే ఎవరైతే నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉండాలి. అట్లీస్ట్ ఏంటంటే కనీసము 2 ప్రొఫైల్స్ అయినా మీ దగ్గర మెన్షన్ అయి ఉండాలి. 2 ప్రొఫైల్స్ అన్నా. ఏంటక్క నువ్వు చెప్తుంది ఒకటి డూప్లికేట్ ప్రొఫైల్, ఒకటి ఒరిజినల్ ప్రొఫైలా అంటే కాదు. 2 ఒరిజినల్ ప్రొఫైల్సే. మీరు ఎలా అప్లై చేయాలి అంటే టార్గెటింగ్ డిఫరెంట్ లొకేషన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి చెప్తాను అది కూడా. టార్గెటింగ్ డిఫరెంట్ లొకేషన్స్. ఫస్ట్ మీరు టార్గెట్ చేయాల్సింది డిఫరెంట్ లొకేషన్స్ ని. ఓకే. ఒక దాంట్లో మీరు హైదరాబాద్ అని మెన్షన్ చేశారంటే ఇంకొక దాంట్లో మీరు ఖచ్చితంగా బెంగళూరు అని మెన్షన్ చేసుకోవాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఒక్కదానికి కూడా సేమ్ ఫోన్ నెంబర్ అండ్ సేమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వకూడదు. సేమ్ ఈమెయిల్ ఐడి డోంట్ గివ్. మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. డోంట్ గివ్ సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ సేమ్ ఫోన్ నెంబర్. ఖచ్చితంగా మీరు క్రియేట్ చేస్తున్న 2 ప్రొఫైల్స్ లో కూడా కొత్త నెంబరే ఉండాలి, కొత్త ఈమెయిల్ ఐడినే ఉండాలి. ఇంతవరకు మీరు ఏ ప్రొఫైల్ ఉన్నా కూడా వాటికి కూడా కొత్త నెంబరే ఉండాలి అండ్ కొత్త ఈమెయిల్ ఐడినే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఏ ప్రొఫైల్ అప్డేట్ చేస్తారో ఆ ప్రొఫైల్ హెడ్లైన్స్ లో, ఓకే, ఆ ప్రొఫైల్ హెడ్లైన్స్ లో మీరు ఏ రోల్ కి అప్లై చేస్తున్నారో ఆ రోల్ గురించే కాకుండా హెడ్లైన్స్ లో మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అంటే మీ హెడ్లైన్స్ లో కీవర్డ్స్ అనేవి కనిపించాలి. ఏదైతే మీరు రిలవెంట్ కీవర్డ్స్ మీ రెజ్యూమేలో మెన్షన్ చేస్తారో. ఇప్పుడు సపోజ్ నేను ఐ వర్క్డ్ యాజ్ ఏ 2025 లో కీవర్డ్స్ అంటే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఇస్ ఎ ఫ్రీలాన్సింగ్. ఓకే. ఐ వర్క్డ్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్. ఓకే. ఫ్రీలాన్సర్ అని పెట్టేసి ఐ వర్క్డ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఫర్ సో ఆన్ సమ్ పికిల్స్ కంపెనీ. ఓకే. సమ్ పికిల్స్ కంపెనీ అని మెన్షన్ చేసావే అనుకో. పికిల్స్ అని పెట్టకండి, మంచిదే తీసుకోండి. అలా పెట్టాక సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టుకోండి డిఫరెంట్ గా. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టుకోండి. ఇలా మీ హెడ్లైన్స్ లో ఉంటది కదా. ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఒక కీవర్డ్, ఒక ఫ్రెషర్ కి యూజ్ అయ్యే కీవర్డ్. ఓకే. అండ్
సెల్ఫ్ ప్రాజెక్ట్స్, డిడ్ విత్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ అండ్ డిప్లాయిడ్ ఇలాంటివి ఉంటాయి చూడండి. ఇవి మెయిన్ కీవర్డ్స్ అవుతాయి. అండ్ దీంతో పాటు స్కిల్స్ కూడా మీ హెడ్ లైన్స్ లో మెన్షన్ చేస్తారు కదా, అందులో కూడా కీవర్డ్ టైప్ ఉండాలి. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసేసి ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ 8 AM, ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ 8 AM డెఫినెట్ గా ఇది చేయండి. ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ 8 AM. ఓకే, బిఫోర్ 8 AM మీరు మీ టూ ప్రొఫైల్స్ ని అప్డేట్ చేయాలి. ఓకే, ఎవ్రీ మార్నింగ్ మీ టూ ప్రొఫైల్స్ ని అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి మీ ప్రాజెక్ట్స్ మెన్షన్, మీ నౌకరీ ప్రొఫైల్లో మీ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేస్తారు కదా, ప్రాజెక్ట్స్ ఫస్ట్ టూ లైన్స్ ఏం చేస్తారు, చాలా డిఫరెంట్ గా ఉండాలి, ఒక థాట్ లాగా ఉండాలి. ఆ ప్రాజెక్ట్ మీకు ఛాలెంజింగ్ థింగ్ ఏం చేశారు, ఏం సాల్వ్ చేశారని ఆ టూ లైన్స్ లో మెన్షన్ చేసిన తర్వాత యాడ్ ఇట్ యాజ్ ఎ బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేయాలి. బుల్లెట్ పాయింట్స్ టైప్ మీ ప్రొఫైల్లో మీ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. ఇది కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, 1 minute జూమ్ చేస్తాను. సో ప్రాజెక్ట్స్ అనేవి మీరు మెన్షన్ చేసుకోవాలి. ఎలా అంటే ఆ ప్రాజెక్ట్స్ మీరు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు అనేది డిస్క్రిప్షన్ లాగా కాకుండా త్రూ బుల్లెట్ పాయింట్స్ త్రూ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, త్రూ బుల్లెట్ పాయింట్స్ త్రూ మెన్షన్ చేస్తే అది ఈజీగా కనిపిస్తుంది. ఓకే, ఆల్ లొకేషన్స్, ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో ఏ లొకేషన్ లో అయినా నేను వర్క్ చేస్తాను అన్నది కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. ఆల్ లొకేషన్స్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు. అండ్ డైలీ యూ హ్యావ్ టు స్పెండ్ టైం అట్లీస్ట్ 3 hours ఇన్ నౌకరీ టు అప్లై ఫర్ ఏ జాబ్. ఓకే, ఇవన్నీ చేస్తూనే నువ్వు నౌకరీలో యాక్టివ్ గా కనిపించాలంట. మెయిన్ థింగ్, నువ్వు నౌకరీలో యాక్టివ్ గా ఉన్నావా లేదా అని తెలియాలి ఒక హెచ్ఆర్ కి. ఓకే, ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు నీ యాక్టివేషన్ ఎంత వరకు ఉంది ఒక నౌకరీ ప్రొఫైల్లో అనేది ఎప్పుడైతే నువ్వు డైలీ స్పెండ్ చేసి అప్లై చేస్తుంటావో జాబ్స్ కి, అప్పుడు నువ్వు సజెస్టెడ్ లేకి వెళ్తావంట. ఓకే, సేమ్ యూట్యూబ్ లో ఎలా సజెస్టెడ్ లేకి వెళ్తామో అప్పుడు నువ్వు కూడా సో ఆన్ రోల్ మీద సెర్చ్ చేస్తే నువ్వు ఎక్కువ యాక్టివ్ గా ఉండడం వల్ల నీ ప్రొఫైల్ అనేది సజెస్టెడ్ లేక వస్తుందంట ఒక హెచ్ఆర్ కి. ఓకే, సజెస్టెడ్ లేక వచ్చిన తరువాత దే టేక్, అప్పుడు వాళ్ళు చూస్తారు కదా, ఎప్పుడైనా వాళ్ళకు కూడా కనిపించాలి అంటే దే హ్యావ్ టు సెర్చ్. అలా సెర్చ్ చేసినప్పుడు నీ ప్రొఫైల్ అనేది కూడా ఆప్టిమైజేషన్ అయ్యి కనిపిస్తుందంట ఎప్పుడైతే నువ్వు నౌకరీలో యాక్టివ్ గా ఉంటావో అప్పుడు. ఓకే, ఈ టిప్స్ అన్ని డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎవ్రీ మార్నింగ్ డెఫినెట్ గా మీ రెజ్యూమే అనేది జస్ట్ నౌకరీ అలా ఓపెన్ చేసి అప్డేట్ అన్నా చేయాలంట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నౌకరీ యాప్ అసలు ఓపెన్ చేయకుండా అట్లే పెట్టావనుకో, నీకు కాల్స్ రావడం కాదు కదా, అసలు నువ్వు యాక్టివ్ గా లేవన్నదే చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే సర్చ్ అపియరెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, సర్చ్ అపియరెన్స్ అనేది పెరుగుతుంది. ఎవరి నుంచి పెరుగుతుంది, డిఫరెంట్ పర్సన్స్ నిన్ను సర్చ్ చేస్తూ ఉంటారు చూడండి. డిఫరెంట్ పర్సన్స్ నిన్ను సర్చ్ చేస్తారు కదా, డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ త్రూ నీ డేటా అనేది హెచ్ఆర్స్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ టిప్స్ అన్ని చాలా యూజ్ అవుతాయి మీకు, డెఫినెట్ గా యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి లింక్డ్ఇన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇది నౌకరీ. నేను ఫ్రీలాన్సింగ్ అన్నాను కదా అనేసి నాకు ఫ్రీలాన్సింగ్ ఎట్లా దొరుకుతుంది అక్క అంటే నేను ఏం చెప్పలేను. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, ఒక ఫ్రెషర్స్ కి ఫ్రీలాన్సింగ్ కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫ్రీలాన్సింగ్ కొన్నన్నా చేసి ఉండాలి. అట్లీస్ట్ 1 ప్రాజెక్ట్ మీరు ఫ్రీలాన్సింగ్ గా చేస్తే యూ విల్ గెట్ ఏ హై ప్యాకేజెస్. ఓకే, యూ విల్ గెట్ ఏ హై ప్యాకేజెస్. ఇప్పుడు ఏదో లింక్డ్ఇన్ లో చాలా మందిని చూస్తున్నాను నేను, లింక్డ్ఇన్ లో ఫ్రీలాన్సింగ్ విత్ పెయిడ్ ఇస్తున్నారు. సో అలా ఒకసారి సెర్చ్ చేయండి ఫ్రీలాన్సింగ్ అనేసి, ఫ్రెషర్స్ వాళ్ళు లింక్డ్ఇన్ లో ఒకసారి సెర్చ్ చేయడం కానీ. అండ్ మన తెలుగు కమ్యూనిటీలోనే ఎవరో ఫ్రీలాన్సింగ్ ఇప్పిస్తున్నాము అనేసి నేను రీసెంట్ గా కోడ్ జ్ఞాన్ అనుకుంటా, వాళ్ళది చూసాను నేను. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రీలాన్సింగ్ వస్తే చాలా బెటర్, అంటే కొన్ని హై ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ట్రై చేయండి. ఓకే, ఇలా వెళ్ళండి. ఇది తర్వాత
నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటంటే లింక్డ్ఇన్. నేను లింక్డ్ఇన్ గురించి ఆల్మోస్ట్ మీతో డిస్కస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను అంతే. ఓకే. ఫస్ట్ నేను లింక్డ్ఇన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వెయిట్ ఏ మినిట్. ఇది నా ప్రొఫైల్ యాక్చువల్‌గా. ఇప్పుడు లింక్డ్ఇన్‌లో గూడా అంతే. లింక్డ్ఇన్‌లో గూడా నువ్వు ఎంత యాక్టివ్‌గా కనిపిస్తే అంత త్వరగా నువ్వు ప్లేస్ అవుతావు. ఓకే. ఇది మన లింక్డ్ఇన్ ప్రొఫైల్. నేను లింక్డ్ఇన్ గురించి కూడా ఆల్రెడీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీని గురించి మీకు వీడియో కావాలి అనుకుంటే లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి టోటల్ వీడియో ఉంది. అది కూడా నేను మెన్షన్ చేసి పెడతాను. ఫస్ట్ అలా క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేసుకున్నాక ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే రిఫరల్స్ ఫస్ట్ వచ్చేసేసి మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సర్చింగ్ క్వైరీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటి మనం ఏ జాబ్ రోల్కి అప్లై చేస్తున్నామో అది అండ్ ప్లస్ హైరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము రియాక్ట్ డెవలపర్ హైరింగ్ అని సెర్చ్ చేసామే అనుకో. ఓకే. రియాక్ట్ డెవలపర్ హైరింగ్ అనగానే వి విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ చూడండి రియాక్ట్ నేటివ్ అనేసి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేసే కొద్దీ మనకు ద రియల్ స్టోరీ ఆఫ్ రియాక్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు చూపిస్తుంది. ఓకే. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఉంది. ఇక్కడ చూడండి 6 hours ఎగో, జస్ట్ 6 hours ఎగో ఎవరైతే లేటెస్ట్ గా పోస్ట్ చేశారో అవన్నీ మనకు కనిపిస్తాయి. లేదు మనకు కనిపించట్లేదు అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ సర్చ్ ఇంజన్ లో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఓన్లీ పాస్ట్ 24 hours. ఓకే. ఓన్లీ పాస్ట్ 24 hours. నువ్వు పాస్ట్ 24 hours కన్నా ముందువి చూస్తే ఓవర్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అసలు 10,000 అప్లికేషన్స్ అలా ఉంటాయి. అవి నువ్వు అప్లై చేసినా కూడా వేస్టే. ఓకే. అందులో నీకు రావడం అనేది అది చాలా ఇంపాసిబుల్ థింగ్. అందుకే చాలా మంది ఎక్కువ రిజెక్షన్స్ అవుతూ ఉంటారు లింక్డ్ఇన్ నుంచి. ఎప్పుడైతే నువ్వు ఇలా హవర్స్ లో పెట్టినవి ఉంటాయి కదా అవి నువ్వు అప్లై చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళండి. ఫుల్ టైమ్ డెవలప్మెంట్ కీ రిక్వైర్మెంట్స్ HTML CSS JavaScript అండ్ ఫ్రెషర్ రోల్. నాట్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రెషర్ రోల్ ఇది. అండ్ అబ్స్ట్రాక్ట్ టెక్నాలజీస్ అంట 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకే ఇప్పుడు నేను జస్ట్ మీ ముందరే నేను సెర్చ్ చేసి చూస్తున్నాను అంతేగాని ముందు కూడా సెర్చ్ చేసి చూడలేదు. చూడండి ఎంత ప్రొఫైల్ ఫ్రెషర్ రోల్సే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఫ్రెషర్ రోల్సే నేనేమి చేయట్లేదు కూడా కదా. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. డిస్క్రిప్షన్ అండ్ మీ క్వాలిఫికేషన్ మీ థింగ్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసి అడుగుతున్నారు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 hours ago సీనియర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ కావాలి. అండ్ సర్కిస్ ల్యాబ్ 22 hours ago. ఇలా కొన్ని హవర్స్ ముందు పోస్ట్ చేసింటారు చూడండి. కొన్ని హవర్స్ ముందు పోస్ట్ చేసినవి మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మీరు ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది సర్కస్ ల్యాబ్ అంట. సర్కస్ ల్యాబ్ అనేది ఏం కంపెనీ అయింటది? నార్మల్ చిన్న కంపెనీ కదా. ఈ నార్మల్ చిన్న కంపెనీలోకి వెళ్తే నేను ఆల్రెడీ మీకు చాలా సార్లు దీని గురించి చెప్పాను. పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళండి. అక్క మమ్మల్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు లింక్డ్ఇన్ లో అనేసి చెప్పారు. అవునా. నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చారు కదా లింక్డ్ఇన్ లో. సపోజ్ ఈ ఐటీ వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే కమ్ డౌన్. దేర్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వర్కర్స్ అంటే ఎంప్లాయీస్ నాట్ ఏ థింగ్స్. అంటే చాలా జూనియర్ లాగా వర్క్ చేస్తున్న పర్సన్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇతను చూసుకోండి. ఇప్పుడు ఈమెను చూడండి. టెస్ట్ లీడ్ ఈమె ఒప్పుకోదు. ఈమె అసలు యాక్సెప్ట్ చేయదు మాక్సిమం. ఓకే. ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు ఇతను చూడండి కన్సల్టెంట్ అట్ సర్కిస్ ల్యాబ్ అంటే నువ్వు ఇతనికి చేయొచ్చు. ఇతనికి చేసావనుకో ఖచ్చితంగా నీ ప్రొఫైల్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. హీ హ్యావ్ ఎన్ 4+ year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్
వెరీ యాక్టివ్ ఇన్ ద లింక్డ్ఇన్. ఓకే. సో ఇలాంటి పీపుల్ ఏం చేస్తారంటే కొంచెం సపోర్ట్ చేస్తారు. ఓకే. యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇంకా ఈ అమ్మాయిని చూడండి, యువరాణి. ఇలాంటి పీపుల్ త్వరగా మిమ్మల్ని హై అంటే రిఫరెన్స్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇదొక సెర్చ్. ఇలా మీరు లేటెస్ట్ వాటికి అప్లై చేయాలి. ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ కాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి రిఫరల్స్. వెన్ యూ సెర్చ్ ఫర్ ఎ రిఫరల్ అని సెర్చ్ చేయగానే నీకు కొన్ని కనిపిస్తాయి. కైండ్లీ డు నాట్ పే మీ ఎనీ మనీ త్రూ టాప్మేట్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ ఫర్ రిఫరల్స్. Kindly do not book any sessions for sake of referrals. Sessions are for discussions. It has nothing to do with referrals. I do not accept any. See, do not waste your time in formal. Hi, hello, kindly ping me job ID along with your resume. ఇలా మీకు రిఫరల్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ చూడండి, రిఫరల్స్ అప్రిషియేటెడ్. వీళ్ళ దాంట్లో ఒక హైరింగ్ అలర్ట్ ఉంది. సో రిఫరల్స్ అప్రిషియేటెడ్ అంటే ఎవరైనా రిఫరల్స్ ఉంటే ఇవ్వండి అనేసి వాళ్ళే డైరెక్ట్ గా మెన్షన్ చేస్తారు. నువ్వు ఎప్పుడైతే హ్యాష్ రిఫరల్ అని సెర్చ్ చేస్తావో, ఎవరైతే రిఫరల్స్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరూ డైరెక్ట్ గా మీకు కనిపిస్తారు. డైరెక్ట్ గా మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే పనిగా పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. డిఎం ఫర్ రిఫరల్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫై ఫర్ ది రోల్. ఎవరైనా సరే ఇంతే. ఎవరైనా రిఫరల్ కావాలంటే ఇలా రిఫరల్స్ అని సెర్చ్ చేసి వాళ్ళ త్రూ వెళ్ళడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. ఓకే. రిఫరల్స్ కమింగ్ సూన్, రిఫరల్స్ హైరింగ్. ఇలా మీకు రిఫరల్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రీగా టాప్మేట్ లో నువ్వు వెళ్ళి డబ్బులు కట్టి రిఫరల్స్ అడగాలి అన్నది అసలు మెన్షన్ చేసుకోవద్దండి. రిఫరల్స్ ఇలా మనకు ఫ్రీగా దొరుకుతాయి. నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే హెచ్ఆర్ డేటా. ఓకే. సో ఈ హెచ్ఆర్ డేటా నేను మీకు చూపిస్తాను. రిక్రూటర్స్ అండ్ హెచ్ఆర్ డేటా. దీస్ ఆర్ ద యాక్టివ్ రిక్రూటర్స్. ఎవరైతే ఇప్పుడు కరెంట్ హైరింగ్ చేసుకుంటున్నారో వాళ్ళనమాట, వీళ్ళంతా వాళ్ళే. ఓకే. ఈ లిస్ట్ దగ్గరగా 19 పేజెస్ ఉన్నాయి. 19 పేజెస్ లో మనకు కావాల్సిన కొన్ని కంపెనీస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ లో వర్క్ చేస్తున్న పర్సన్ ఏంటి? హెచ్ఆర్ ఇంటర్న్ గా వర్క్ చేస్తున్నాడు. హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు గెట్ ఏ ఛాన్స్. అంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి ఖచ్చితంగా అలాంటి పీపుల్ హెల్ప్ చేస్తారు. ఇలాంటి పర్సన్స్ ని తీసుకోండి, కానీ సీనియర్స్ అలాంటి వాళ్ళ సైడ్ వెళ్ళకండి, కొంచెం కష్టం అవుతుంది. ఓకే. ఇప్పుడు హెచ్ఆర్ ఇంటర్న్ అని ఉంది కదా ఇక్కడ, డెలాయిట్ హెచ్ఆర్ ఇంటర్న్ అనేసి వెంటనే ఇక్కడికి వెళ్ళిపోండి. ఈ అమ్మాయి నేమ్ ఏంటి? అబిహా. ఓకే. తినని తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ తను ఎంత పేమెంట్ పెట్టిందో ఒకసారి చూడండి. 60 minutes కి 200 పెట్టింది. ఫర్ నాన్ ఐటీ టు ఐటీ ఏ ఫ్రెషర్స్ గైడ్ టు టెక్ రిక్వైర్మెంట్. తను రిక్రూట్మెంట్ తీసుకుంటుంది ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీ. ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి 60 minutes వీడియో కాల్ తీసుకుంటుంది విత్ 200 రూపీస్. అండ్ కిక్ స్టార్ట్ యువర్ హెచ్ఆర్ కెరీర్ వితౌట్ కొలీగ్ సపోర్ట్. నువ్వు ఒక హెచ్ఆర్ రోల్స్ కి వెళ్ళాలనుకుంటున్నా కూడా ఒక సపోర్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ గో లైక్ దిస్. తను చెప్పిందే ఇది కదా. సో మీరు ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్ గా మీరు మెయిల్స్ త్రూ వీళ్ళకి షేర్ చేయొచ్చు. ఓకే. ఇక్కడైనా కనెక్ట్ అవ్వండి, లేదా ఇక్కడికి వచ్చి తన నేమ్ తో ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే. సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ఎ మెనీ పీపుల్. ఓకే. తన నేమ్ వచ్చిందా? తన నేమ్ వచ్చింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ కెన్ సీ దెమ్. హెచ్ఆర్ ఇంటర్న్ అట్ డెలాయిట్, ఐటీ రిక్రూటర్, టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్. ఓకే. రీసెంట్ గానే తను హెచ్ఆర్ ఇంటర్న్ గా జాయిన్ అయింది. సో ఇప్పుడు మీరు తనతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ సెర్చ్ చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ ఇన్ఫో అబౌట్ హర్. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే గో హియర్ అండ్ కనెక్ట్. నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో యూ హ్యావ్ టు గివ్ ద నోట్ ఇవ్వాలి. ఎలా ఉండాలంటే ఆ నోట్ చూసి ఖచ్చితంగా హాయ్ బ్రో, ఐ వాంట్ యువర్ కనెక్షన్ అంటే ఎవరు ఇవ్వరు. షీఈ్ అన్ హెచ్ఆర్. యూ హ్యావ్ టు గివ్ ఎన్ వెరీ క్లియర్ నోటిఫికేషన్ అబౌట్ యువర్ ఆపర్చునిటీ. ఐ వాంట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై స్కిల్స్ అనేసి యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ స్కిల్స్. ఎప్పుడైతే నువ్వు మెన్షన్ చేస్తారో
తన దగ్గర లేకపోయినా గూడా అట్‌లీస్ట్ తను ఇంకొక పర్సన్‌కి షేర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలా మీరు సీనియర్స్‌ని కాకుండా కొంచెం ఇంటర్న్స్ అలా వర్క్ చేస్తూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళ పర్సన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. దిస్ గర్ల్ ఈస్ ఎ వన్ పర్సన్. అండ్ నెక్స్ట్ కమ్ డౌన్ and see, here we have the recruiter. You can contact with the recruiters also. ఎంత ఫైల్స్ ఉన్నాయో 19 పేజెస్ ఉన్నాయి. వీళ్ళల్లో ఒక్కరన్నా మీతో కాంటాక్ట్ అవ్వరా చెప్పండి? ఒక్కరన్నా. సో, వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి, ఒక్కసారి మీ వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. ఎవ్వరు ఎక్కువ టైం మనకివ్వరు. ఓకే. వాళ్ళిచ్చే కొన్ని సెకండ్స్‌లోనే వాళ్ళకి మీ రెజ్యూమే షేర్ చేసేయాలి. ఓకే. మీ రెజ్యూమే షేర్ చేసి, హౌ యూ డిడ్ ఆల్ ద ప్రాజెక్ట్స్, యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దోస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద రెజ్యూమే. నీ పోర్ట్‌ఫోలియో బెటర్ నీ దగ్గర నీ పోర్ట్‌ఫోలియో ఉంటే యూ కెన్ షేర్ విత్ దెమ్. ఓకే. నీ పోర్ట్‌ఫోలియో ఉంటే నువ్వు డైరెక్ట్‌గా వాళ్ళకి షేర్ చెయి. ఇలా గాని వెళితే యూ విల్ డెఫినైట్‌లీ ప్లేస్ ఇన్ ఎ కంపెనీ. ఓకే. ఇంతకన్నా ఇంటర్నల్‌గా నిన్ను చేసి పంపించే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. ఇంతకన్నా ఇంటర్నల్‌గా ఏమి జరగదు. ఇదంతా నేను ఎవరి కోసం చెప్తున్నానంటే, ప్లేస్‌మెంట్స్ రాక ఆఫ్ క్యాంపస్‌లో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. ఈ 19 పేజెస్ అండ్ మీ లింక్డ్ఇన్ రిఫరల్స్ ఇవన్నీ ట్రై చేస్తే 3 మంత్స్ గట్టిగా కూర్చోండి. నాకు పక్కా జాబ్ రావాలి 3 నెలల్లో అనేసి నువ్వు ఎప్పుడైతే నీ బ్రెయిన్‌లో ఫిక్స్ చేసి ఇలా కూర్చొని ఇలా ప్రతి ఒక్కరికి మెయిల్స్ చేస్తా, కనెక్షన్స్ ఇస్తా చేస్తావో డెఫినిట్‌గా నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కష్టం అనేది కొద్ది రోజులే ఉంటది. ఓకే. సక్సెస్ అవ్వడానికి ఒక మెట్టు దూరంలో ఉన్నావు అంతే తప్ప దాన్ని వెనక్కి రాకుండా మళ్ళీ ఆ ముందు స్టెప్ వేసేయి. ఆ ఒక్క స్టెప్ వేసేస్తే నీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఒక 3 మంత్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్ ఒద్దు, నాకు ఏమొద్దు, నాకు సోషల్ మీడియా ఒద్దు, నేను రీల్స్ చూడను, స్క్రోల్ చేయను, నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకొని నేను జాబ్‌లోకెళ్ళిపోవాలి అనుకున్న పర్సన్ ఇవెవ్వరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో యూ విల్ డెఫినైట్‌లీ ప్లేస్. ఓకే. నీకు ఏ ఇన్‌స్టిట్యూట్ సపోర్ట్ అవసరం లేదు. ఎవ్వరు అవసరం లేదు. చాలా మంది ఇవి చెయ్యక తెచ్చుకోలేకపోతున్నారు. ఓకే. ఇవి చేయలేకనే. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ ట్రై చేస్తావో యూ విల్ డెఫినైట్‌లీ ప్లేస్. ఓకే. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద ఫాలో బటన్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. అండ్ మన సెకండ్ ఛానెల్‌లో గూడా మన సెకండ్ ఛానెల్‌ని గూడా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ నేను ఆ లింక్ గూడా నేను మన డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అందులో గూడా డెఫినెట్‌గా కొంచెం ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ కొంచెం పర్సనల్ వ్లాగ్స్ గూడా వస్తాయి. సో, మీకు చూడాలి అనిపిస్తే యూ కెన్ గో త్రూ ఇట్. డెఫినెట్‌లీ ఇట్ విల్ బి ఆల్సో వెరీ యూజ్‌ఫుల్ టు యువర్ లైఫ్. ఓకే. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.